పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. ఈ రోజు వీడియోలో మనం ఈ మ్యాడ్ మూవీలో ఉన్న కాలేజ్ పాప సాంగ్లో ఉన్న రీసెంట్ మూమెంట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లేచుకుంటే ఫస్ట్ మూమెంట్ చూపిస్తాను. ఫస్ట్ ఓన్లీ లెగ్ మూమెంట్ ఒకటి చూడండి, ఓకేనా. ఫస్ట్ మీ రైట్ లెగ్ని ఇలా 1 2 3 4 ఓకేనా, ఇలా టర్న్ అవుతూ 8 టైమ్స్ చేయాలి. ముందుకు ఫార్వర్డ్ వెళ్ళాలి 1 2 3 4 ఓకేనా. మీ దగ్గర స్పెట్స్ ఉంటే స్పెట్స్ తీసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారంటే 1 ఓకే, ఆపోజిట్ రావాలి 1 2 3 4 ఓకే, 4కి పెట్టేసేయాలి. నెక్స్ట్ 5 ఇటు చూడాలి, 5 6 7 8 ముందుకు చూడాలి, ఓకేనా. ఒకసారి చేస్తాను చూడండి, ఓకే. 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఓకే. లాస్ట్ పొజిషన్ ఇక్కడ ఫినిష్ అయ్యింది కదా ఇటు సైడ్. నెక్స్ట్ ఏం చేస్తా అంటే మీ లెఫ్ట్ సైడ్ చేయాలి. ఓన్లీ హ్యాండ్ మూమెంట్ ఒకటి చూసుకోండి, 1 2 ఓకే. ఇక్కడ ఫినిష్ అయ్యాం కదా, లెగ్ మూమెంట్ వచ్చి 1 2 కొద్దిగా జంప్ అయి చేయాలి, లెగ్స్ పైకి రావాలి, ఓకేనా. ఒకసారి చూడండి, 5 6 రెడీ 5 6 7 8 1 2 ఓకే. 1 2 ఇక్కడ అయిపోయిందిగా. నెక్స్ట్ 3 4 ఓకే. ఇటు డయాగ్నల్ చేయాలి, ఇటు చేయొద్దు టోటల్గా. ఇటు సైడ్ ఉండి 3 4 ఇక్కడ అయిపోయింది, అగైన్ 7 5 6 సైడ్ అయిపోయినా 7 8 ముందుకు రావాలి, ఓకే. ఇక్కడ ఉన్నాం కదా, ఈ పొజిషన్లో ఉన్నాం కదా, 7 8 ఓకే. ఒకసారి మళ్ళీ చూడండి, ఇక్కడ ఫినిష్ అయిపోయిందిగా 8 ఇక్కడ 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఓకే. లాస్ట్ పొజిషన్ ఇక్కడ 8 ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇటు సైడ్ 3 కౌంట్స్ వెళ్ళాలి, 4కి టర్న్ అవ్వాలి. ఓన్లీ లెగ్ మూమెంట్ ఒకటి చూసుకోండి, హ్యాండ్ ఇలా పెట్టాలి, ఓకేనా. హ్యాండ్ ఇలా పెట్టి చేయాలి, ఓకే. 1 2 3 4 ట్రావెల్ అవ్వాలి ఇటు, సేమ్ అగైన్ 5 6 చేసాక 7 8 ఆపోజిట్కి వెళ్ళి 7 8 ఒకసారి మళ్ళీ చూడండి, ఓకే. ఇక్కడ ఫినిష్ అయ్యా 7 8 ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే 1 2 3 4 5 6 7 8 ఆపోజిట్కి వచ్చి 7 8 ఇక్కడ లాస్ట్ పొజిషన్ ఫినిష్ అయ్యాం కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు రైట్ లెగ్ ఫార్వర్డ్ వేసుకోండి, మొత్తం ఇలా టర్న్ అవ్వద్దు, జస్ట్ ఇలా ఉండండి, డయాగ్నల్ ఉండి 1 2 3 4 5 6 7 8 కౌంట్ చేయాలి. ఇది ఒకసారి మళ్ళీ చూడండి, ఓకే. ఇక్కడ నుంచి చేసి చూపిస్తాను. ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదా, 7 8 అయిపోయింది కదా. 1 2 3 4 5 6 7 8 ఇక్కడ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 ఓకే. ఇక్కడ 8 ఫినిష్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తా అంటే మీ రైట్ లెగ్ ఉంది కదా, రైట్ లెగ్ని ఇలా 1 2 ఓకే, లెగ్ మూమెంట్ 1 2 హ్యాండ్ మూమెంట్ వచ్చి 1 2 3 4 ఓకేనా. షోల్డర్ వెళ్ళాలి 3 4 ఓకేనా. ఒకసారి మళ్ళీ చూడండి, ఇక్కడ ఫినిష్ అయ్యింది కదా. నెక్స్ట్ 1 2 3 4 పైకి లుక్ చూడాలి. ఇది కొద్దిగా ఆపోజిట్లో ఉండి కొద్దిగా మీ డయాగ్నల్లో ఉండి చేయండి ఇలా 1 2 3 4 5 6 7 8 ఓకే. ఇది 8 కౌంట్ చేయాలి, 1 2 3 4 5 6 7 8 ఓకే. ఒకసారి నేను స్టార్టింగ్ నుండి స్లోగా చేసి చూపిస్తాను, ఓకేనా. స్టార్టింగ్ నుండి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది, ఓకే. 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఇక్కడ ఫినిష్ అయిపోయాక. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 ఇక్కడ ఫినిష్ అయిపోయాం కదా. నెక్స్ట్ మీ రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకోండి, 1 2 3 4 5 6 7 8 ఇక్కడ ఫినిష్ తీసుకున్నాక మళ్ళీ మీ రైట్ లెగ్ తీసుకోండి, 1 2 3 4 5 6 7 8 ఓకే. ఫ్రెండ్స్, వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ చేయండి, దానికోసం నేను సపరేట్ వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే నేను చేసే లేటెస్ట్ డాన్స్ చూస్తాను, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, అంటిల్ బాయ్.